ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ దినమున దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి అవకాశమును బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు స్తోత్రాలను చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దైవ సందేశమును వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ప్రభు నామములు శుభములను తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఇటు సమయంలో ప్రార్థన ద్వారా ఇటు ఆరాధనను ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవ, నిత్యుడవు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ దినమును మా అందరి జీవితాలలో మీరు అనుగ్రహించినటువంటి విధానమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నా జీవితంలో మరి ఒక పునర్జన్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించినారు తండ్రి. నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపకై ఏ విధముగానూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోలేము తండ్రి. ఇదిగో నీ సేవా పరిచర్యలు కొనసాగించబడుతూ నీ అమూల్యమైనటువంటి వాక్యం ద్వారా అనేక బిడ్డలను బలపరుస్తూ నీ సాక్షి బిడ్డగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నీవు పునరుద్ధరణుడైనటువంటి దినమును, ఇదిగో ఈ ఆదివారం దినమును నీ వాక్యమును ధ్యానిస్తూ, నీ వాక్యమును ప్రకటిస్తూ, నీ వాక్యం ద్వారా అనేకులను బలపరిచేటువంటి కృపను నాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి, ఇటు సమయంలో ఇటు ఆరాధన నీ నామంలో ప్రారంభిస్తూ ఉండగా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును నీ కృపా, నీ కాపుదలని సహాయమును, ఇదిగో ఇటు ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ మహిమ కొరకు నడిపించుకొని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుటకు గాను కీర్తన పుస్తకముల నుంచి 69వ కీర్తన మొదటి 2 వచనాలు మరియు చివరి వచనం, పల్లవి మొదటి 2 వచనాలు మరియు చివరి వచనం పాడుతూ దేవుని మహిమపరచుదాం.
రెండవ ఆరాధన క్రమం అనుసరించడము. సామాన్య సంక్షిప్త దైవ ఆరాధన క్రమ పుస్తకంలో నుంచి 17వ పేజీలో ఉన్న రెండవ ఆరాధన క్రమం అనుసరించడము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, మా నోరు నీ స్తుతిని ప్రచురపరచు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా ఉదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయును. మనం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకొందుము. అందరము కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశ్చర్యం మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పుడములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేలిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయు. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొండకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అదే విధముగా నేటి దినముకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగములలో నుంచి ప్రత్యేకంగా ఈ సమయాన్ని బట్టి, సమయ అనుకూల పరిస్థితులను బట్టి ఒకటే బైబిల్ పాఠంగా చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. సమయము కొద్దిగా మనం కుదించుకోవడానికి ఇది చాలా మంచిదిగా నేను భావించి ఒకటే బైబిల్ పాఠము, సువార్తల పాఠము చదవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం ప్రారంభం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయేను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా
యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన అందరి మేలుల నిమిత్తమై బలపరచుటకు సహాయము చేయునుగాక. ఆమేన్. కొద్ది నిమిషములు ప్రార్థించుకొని దైవ సందేశంలోనికి ప్రవేశిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో ఈ విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, నిన్ను ఆరాధిస్తూ నేను మహిమపరుస్తూ ఈ లోకమంతయు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, కరోనా అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి, ఇదిగో సంఘాలుగా, కుటుంబాలుగా మేము ఒకే దగ్గర కూర్చొని నీ సన్నిధిని అనుభవించలేకపోతూ ఉంటున్నాం. అయినప్పటికీ విశ్వాసంలో బలపడడానికి, ఆధ్యాత్మికంగా నీ అందరి విశ్వాసంతో జీవించడానికి మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నావు. మా కుటుంబాలని ఆలయాలుగా మార్చి ఉన్నావు. మా జీవితాలలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని నిత్యము హెచ్చరిస్తూ బలపరుస్తూ నీ వైపులకు చూచుటకు కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో సంఘాలుగా సమకూడి ఆరాధించలేనటువంటి పరిస్థితులను బట్టి ఈ సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇదిగో నీ బిడ్డలతోనూ, సంఘాలతోనూ, విశ్వాసులతోనూ, వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తితోనూ మాట్లాడటం నీ దాసునికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. తండ్రి, మాట్లాడువారు మీరు కనుక, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మేము జీవిస్తాం, మేము ఉనికి కలిగి ఉండగలుగుతాం. అలాంటి నీ అమూల్యమైనటువంటి మాటల చేత మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి, మా అందరికీ వినగల చెవులను, గ్రహించేటటువంటి మనస్సును, నీ వాక్యానుసారముగా మా జీవితము సరిదిద్దుకొని సరిచూసుకునేటటువంటి భాగ్యమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి అందరికీ శుభములను, వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం ఈ దినమున ధ్యానించుటకు మనకి ఇవ్వబడినటువంటి అంశం, క్రీస్తే ప్రభు మరియు దేవుడని అంగీకరించుట అనే అంశమును మనకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఇటు అంశమును ధ్యానించుటకు దేవుడు నాకు ఆయుష్ను పొడిగించినారని అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే గత దినములలో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను కాపాడి సంరక్షించి నా ఆయుష్ను పొడిగించినాడని నేను విశ్వాసంతో నమ్ముతూ ఉంటున్నాను. నా కొరకు ప్రార్థించినటువంటి, నా కొరకు విజ్ఞాపనలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ అందుబాటులో ఉండలేకపోవచ్చు, కలవలేకపోవచ్చు, కానీ దేవుడు ఈ విధంగా కలిసేటటువంటి భాగ్యమును నాకు అనుగ్రహించినాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి సత్యము, నాకు నా గురువులు లేదా నన్ను నడిపించినటువంటి సేవకులు నేర్పించినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని కొరకు నిలబడాలా, దేవుని సాక్ష్యం కొరకు నిలబడాలి. నా ద్వారా ఏ విధముగానైనా దేవుని యొక్క వాక్యము నిరర్ధకము చేయబడకూడదు అనేదే నా గురి, నా లక్ష్యము, నాకు నేర్పించినటువంటి సత్యము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకే దేవుడు నాకు ఆయుష్ను పొడిగించినాడని కూడా నేను అనుకుంటూ ఉంటున్నాను. ఈ దినమున ఈ అంశమును ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి లేఖన వాక్య భాగంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు, కీర్తనల గ్రంథము 93వ కీర్తన, పత్రికల పాఠంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు,
సువార్తల పాఠంగా యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి 29 వచనాల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాక్య భాగములను బట్టి నేను ధ్యానించడానికి, మనకు ఇవ్వబడినటువంటి అంశమును విశ్లేషించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ మనం అంగీకరించాలంటే ఆ విషయం పైన, ఆ వ్యక్తి పైన మనకు ఒక నమ్మకము లేదా విశ్వాసము అనేది ఉండాలి. ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు లేదా ఆ విషయం ఏమై ఉంది, ఆ వ్యక్తి ద్వారా ఏం జరుగుతాయి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ విషయం ఎలాంటిది అని విశ్లేషించగలిగినప్పుడు లేదా నమ్మగలిగినప్పుడు లేదా దాని గురించి ఆలోచించగలిగినప్పుడు ఆ విషయాన్ని మనము లేదా ఆ వ్యక్తిని అంగీకరించగలుగుతాం. అందుకనే మానవ చరిత్రలో లేదా సృష్టిలో అంతటిలో దేవుడు అనేటటువంటి మాటను మనం చూసినట్లయితే, దేవుడు అనేటటువంటి మాటకు సృష్టికర్త, సర్వశక్తిమంతుడు లేదా సర్వాంతర్యామి అనేటటువంటి మాటల ద్వారా, పేర్ల ద్వారా ఆయనను మనం అవగాహన చేసుకోగలుగుతూ ఉంటాం. ఈ విధంగానే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో కూడా రక్షణ కొరకు లేదా విమోచన కొరకు లేదా పరాయి పాలనలో నుంచి విముక్తి కొరకు స్వేచ్ఛ ఆ వాయువులను పీల్చుకోవడానికి అన్వేషిస్తున్నటువంటి సమయం, అది ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి సమయం. ఆ సమయముల గురించి వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ సమయము ఎప్పుడు వస్తుందా, ఆ మెస్సయ్య మా కొరకు ఎప్పుడు వస్తాడా, జన్మిస్తాడా అని ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆ సందర్భంలో వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం ఏమిటంటే, కేవలము వారు ఒక రాజకీయ పరమైనటువంటి మెస్సయ్యానే మా కొరకు వచ్చి మాకు విడుదలను ప్రకటిస్తాడు, ఇదిగో ఈ బానిస పరాయి పాలన నుంచి విముక్తి కలిగిస్తాడు అనేటటువంటి విషయం ద్వారా ఎక్కువగా ఆధారపడి వారు ఆలోచిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువును అనగా వారు ప్రభువుగాను లేక దేవునిగాను పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన జీవించినటువంటి జీవితము, ఆయన జన్మించినటువంటి విధానము, ఆయన జరిగించినటువంటి పరిచర్యలు అన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఉండడం లేదా పరిసయ్యులు శాస్త్రులు చేస్తున్నటువంటి ఆ తప్పులను కానీ, వారు చేస్తున్నటువంటి తప్పుడు బోధనలు కానీ, వారు చేస్తున్నటువంటి అన్యాయపు పనులను కానీ వాటన్నిటిని ఎత్తి చూపుతూ వారిలో ఒక అవగాహన కల్పించాలని ఎన్నో బోధలు ఆయన బోధించినట్లుగా మనం చూడవచ్చు. ఆ బోధలు ఆయన జీవించినటువంటి విధానం. అందుకే క్రీస్తు ప్రభుల వారు అంటారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చిన. ఆయన వచ్చినటువంటి విషయాన్ని వీరు రాజకీయంగా మా కమ్యూనిటీకే లేదా మా ఇశ్రాయేలు ప్రజలకే ఈయన రక్షకుడు అనేటటువంటి ఆలోచనలో వారు ఆలోచించినట్లుగా మనం చూడవచ్చు. ఈ పరిస్థితులను బట్టే వారు ఎక్కడైనా మాకు భయంకరమైనటువంటి అనగా ఎదురుగా ఉండేటటువంటి వ్యక్తిగా తయారవుతాడేమో, లేదా మా పనులకు, మా పరిచర్యకు లేదా మా పరిపాలనకు ఆటంకంగా ఉంటాడేమో అనేటటువంటి అవగాహన ద్వారా ఆయనను చంపాలనేటటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయినారు. ఆయనను మరణింప చేయాలనేటువంటి ఆలోచనలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన పైన నేరములు మోపి ఆయనను అంగీకరించలేక ఆయనను శిలువ మరణానికి అప్పగించి ఉన్నారు. ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి పునరుత్థానంలో ప్రభువుగా క్రీస్తు ప్రభుల వారిని గత ఆదివారం మనం ధ్యానించి ఉన్నాం. గత వారము మనం ధ్యానించినటువంటి పరిస్థితుల్లో పునరుత్థానము ద్వారా ఆయన చూపినటువంటి అనేక గుర్తులను మనం చూడగలిగి ఉన్నాం. ఈ దినమున, ఈ వారమున ఆయనను ఏ విధంగా అంగీకరించాలి, గత వారమున, గత దినములలో లేక ఆయన పరిచర్యలో ఆయనను అంగీకరించలేక ఆయనను మరణానికి అప్పగించినటువంటి ప్రజలు, ఆయన చెప్పినటువంటి బోధల చేత హెచ్చరించబడక మార్పు చెందలేక జీవించినటువంటి ప్రజలలో ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఆయనను క్రీస్తునే ప్రభువుగాను దేవునిగాను అంగీకరించాలన్నటువంటి
ఆలోచనను ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఆలోచనను బలపరచడానికి లేదా ఈ ఆలోచనలు మనల్లో నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలోనికి మనము జ్ఞాపకం చేసినట్లయితే చదవబడినటువంటి నిర్గమకాండ 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అనగా చరిత్రలో దేవుడు ఎప్పుడు కూడా బలహీనుల పక్షాన, అణచివేయబడుతున్న వారి పక్షాన, హింసింపబడుచున్నటువంటి పక్షాన, వారి యొక్క పక్షాన అనగా ప్రజల పక్షాన దేవుడు ఎప్పుడు ఉంటాడు అనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం. ఎక్కడైతే బాధలు ఉంటాయో, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడ అణచివేయబడుతూ ఉంటారో, ఎక్కడ బాధింపబడుతూ ఉంటారో వారి యొక్క పక్షాన దేవుడు నిలబడి ఉంటాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అలాగే అదే విధంగా సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవిస్తున్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ దేవుని ద్వారా అంతకంతకు విస్తరించబడుతున్నటువంటి సందర్భంలో అక్కడ పరిపాలన జరిగిస్తున్నటువంటి రాజు ఫరో. ఆ ఫరో రాజు వారిని హింసించడానికి, వారిని నాశనము చేయడానికి, లేదా వారి వంశాలను భూమిపైన ఉండకుండా చేయడానికి ఆయన ఎన్నో కంకణాలు కట్టుకున్నాడు. వారి కుటుంబాలలో మొదటి సంతానమును నశింప చేయడం, వారి పనులలో వారిని హింసించడం, వారి దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితుల్లోనికి వారిని తీసుకుని రావడం, ఇన్ని విధాలుగా వారిని హింసిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ రాజకీయ పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, లేదా సామాజిక పరమైనటువంటి, లేదా మతపరమైనటువంటి విషయాలలో చాలా అణచివేతకు గురి చేయబడుతూ ఉంటున్నారు. స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే తానే వారికి ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనకు జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలులను చూసి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచింది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం, ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ బలహీనపరచబడుతూ ఉంటారు, ఎక్కడ నశింపజేయబడుతూ ఉంటారు, ఎక్కడ వెట్టి పనుల ద్వారా బాధింపబడుతూ ఉంటారో ఆ ప్రజల పక్షాన నిలబడినట్టుగా. అంతేకాకుండా దేవుడు తాను ఏమై ఉన్నాడో, ఏ విధమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే ఆయన విడిపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో మోషేను ఎన్నుకున్నట్లు మనం చూస్తాం. ఈ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛా జీవితంలోనికి, అనగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కానాను దేశం వైపు వారిని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ ఇష్టపడినటువంటి సందర్భంలో ఆయన మోషేను పిలిచినప్పుడు ఆయన చెప్పుతున్నటువంటి సాకులలో ఇదొకసారి. ఈ విషయంలో మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, అయ్యా నన్ను వెళ్ళనమని చెప్తున్నావు. అందుకు ఆయన ఏమంటున్నాడంటే 13వ వచనం, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలెనని దేవుని అడిగాను అనేటువంటి మాటను మనం చూస్తాం. నిజమే, ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలును 400 years 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మతపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా అన్ని విధాలుగా ప్రభావితం చేయబడ్డారు. కొంతమంది దేవుళ్ళు, దేవతలు అనేటటువంటి ఆలోచనలోనికి, ఎందుకంటే ఐగుప్తులు వారు బ్రతుకుతూ ఉంటున్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి సాంప్రదాయాలు వారిని ప్రభావితం చేసి ఉండవచ్చు, లేదా ఆయన ఎవరై ఉన్నారు, ఏ విధంగా విడిపిస్తాడు అనే ఆలోచన కలిగి అయినా ఉండవచ్చు. అలాంటి పరిస్థితులను బట్టి మోషే మొదటిగా తను తాను దృఢపరచుకోవడానికి ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం చేస్తుంటుంది. నీ పేరు, ఆయన పేరేమని అడిగినప్పుడు నేనేమి చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు తను తానుగానే పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన పరిచయం చేసుకుంటున్న విధానం మనం చూసినట్లయితే, నేను ఉన్నవాడను,
అనేటటువంటి మాట. అనగా ఆయన ఈరోజు ఉంటాడు, ఆయన రేపు ఉంటాడు, ఆయన ముందు కూడా ఉన్నాడు, ఆయన నిత్యము ఉండేటటువంటి వాడు అనేటటువంటి మాట ద్వారా ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందుకే ఈ మాటకు నేను ఉన్నవాడను అనేటటువంటి మాటకు అర్థంగా యెహోవా అనేటటువంటి మాటను సంబోధిస్తారు. యూదులు యెహోవా అనే మాటను సంబోధించడంలో భయంతో ఉండడంను బట్టి అదోని అనేటటువంటి మాట ద్వారా కూడా వారు పలుకుతూ ఉంటారు. అంతేకాకుండా ఇదే మాటను మనం చూసినట్లయితే గ్రీకులో కురియోస్ అనేటటువంటి పదము ద్వారా ఈ మాటను పలుకుతూ ఉంటారు. కురియోస్ అనగా ప్రభువు అనే అర్థమును మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనగా ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడంలో ఆయన ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన తన పేరును పరిచయం చేసుకోవడమే కాకుండా ఆయన ఇంకొక మాట మోషతో మాట్లాడుతూ 15వ వచనం అంటున్నాడు, మరియు దేవుడు మోషతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యుద్ధకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పుకోవాలని నిరంతరము నా నామమును ఇది తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అబ్రహాంతో పరిచయం అయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాంతో పరిచయం చేసుకున్నప్పుడు ఆయన జీవిస్తున్న విధానం, ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన జీవిస్తున్నటువంటి దేశ పరిస్థితులు అన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ అబ్రహాం యొక్క జీవితం. ఆయనను పిలిచినాడు దేవుడు. ఆయనను పిలిచినప్పుడు ఆయన ఏది విధంగా ఆయన అంగీకరించినాడు అంటే విశ్వాసము ద్వారానే దేవుని అంగీకరించినాడు. విశ్వాసము ద్వారా దేవుని అంగీకరించినాడు కాబట్టి ఆయన విశ్వాసము ద్వారానే దీవించబడ్డాడు. ఎంతగా దీవించబడ్డాడంటే వాగ్దానం చేయబడినటువంటి విధంగా ఆయన జీవించగలిగినాడు. ఇదిగో ఈ ప్రజలను నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను తీసుకొని వెళ్తానని అబ్రహాముకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా దేవుడు ఇస్సాకు ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ అక్కడ కూడా ఆయన ఏమి చేయనై ఉన్నాడో, తన తండ్రి చేసినటువంటి పనులలో ఆయన ఏ విధంగా జీవించవలసి ఉన్నదో ఆయన తన కుమారుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే 26వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. నీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ విధంగా జీవించినాడంటే నా మాటలను, నా ఆజ్ఞలను, నా విధులను అన్నిటినీ గైకొన్నాడు. ఏ విధంగా గైకొన్నాడంటే విశ్వాసము ద్వారానే ఆయన గైకొన్నాడు. అదేవిధంగా యాకోబు దేవుడు నన్ను పరిచయం చేసుకోవట్లో యాకోబు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన జీవితంలో చేసినటువంటి కార్యములను మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడు ఎలాంటి విధంగా ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు, వారిని నడిపించి ఉన్నాడు అనేది ఇశ్రాయేలు జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఐగుప్తులో జీవిస్తున్నప్పటికీ ఈ పితరులు అనేటటువంటి వారు వారికి ఒక మాదిరిగా ఉన్నటువంటి వారు. ఆ పితరుల దేవుడను నేను అని తను తాను పరిచయము చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తే ప్రభువు మరియు దేవుడని అంగీకరించాలి అంటే మొదటిగా మనం విశ్వాసము ద్వారానే దేవుని అంగీకరిస్తాం. ఆ వ్యక్తిని మనము చూడాలి, ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఆ వ్యక్తి క్రియలు ఏమై ఉన్నాయి, ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు అనేది తెలుసుకున్నప్పుడు, ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడే ఈ విశ్వాసం ద్వారానే దేవుని అంగీకరిస్తాము అనేది మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయబడ్డాడు, ఆయన ఏ విధంగా బలపరిచినాడో తెలియజేయబడ్డాడు. అందుకే మోషతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు చెరలో నుంచి బయటకు తీసుకుని రమ్మని ఆయనను బోధిస్తూ ఆయనను బలపరుస్తూ నడిపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యందలి విశ్వాసం ద్వారా వారు
ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి నడిపించగలిగినారు. నేడు లోకంలో కూడా అనేకులు హింసింపబడుచు, అణచివేయబడుచు, బాధించబడుచు ఉంటున్నారు. అలాంటి వారి పక్షాన దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు. అంతేకాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే వీరి అందరి అణచివేతల నుంచి, వీరందరి బాధల నుంచి మన విముక్తి చేయగలుగుతాం. నేటి పరిస్థితులను మనం చూస్తే ప్రపంచాన్ని, లోకమును భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా భయాందోళన గురి చేస్తున్నటువంటి వ్యాధి కరోనా. ఈ కరోనా ద్వారా అనేకులు బాధపడుతూ ఉంటున్నారు. వారికి సేవకులు గాను, వారికి నాయకులు గాను, వారికి హెచ్చరించి లేదా బలపరిచే వారు గాను మనము వారికి చూపించవలసింది ఏంటంటే విశ్వాసం ఉంచండి. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన దీనికి అంతము వస్తుంది, దీనికి ముగింపు వస్తుంది అని చెప్పి ఓదార్చగలిగినటువంటి, విశ్వాసంలో బలపరచగలిగినటువంటి, విశ్వాసం ద్వారా అంగీకరించగలిగినటువంటి పరిస్థితిలోనికి తీసుకుని రావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు తాను వ్యక్తం చేస్తూ తాను మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 93వ కీర్తన మనం చూసినట్లయితే మొదటి వచనంలో మనం చూస్తాం. మొదటి వచనం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనం మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కీర్తనకారుడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన మాటలు ఎప్పటికీ తప్పిపోవు. ఆయన సెలవిచ్చినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి నిత్యము జ్ఞాపకార్థముగా ఉండేవి. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో విశ్వాసం ద్వారానే వారి జీవితాన్ని విడిపించుకోగలిగినారు. వారి విశ్వాసం ద్వారానే, అంగీకరించడం ద్వారానే ఆశీర్వదించబడగలిగినారు. నేడు మన జీవితాలలో కూడా దేవుని అంగీకరించాలి అంటే మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో మనం అంగీకరించగలగాలి. దేవుని కార్యములు ఏమై ఉన్నాయో మనం అంగీకరించగలగాలి. ఆయన సృష్టికర్త, సర్వము తెలిసిన వాడు, సర్వాంతర్యాన్ని, సర్వము ఆయనకు లోబడి ఉన్నదని తెలుసుకోగలిగిన విధానమును మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ దినముకి ఏర్పాటు చేయబడినటువంటి పత్రికల పాఠంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ పత్రికల పాఠం ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అనగా లేఖనాలు. లేఖనాలు అనేటివి వీరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. ఆ ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ విషయము మానవుడు పాపము ద్వారా దేవునికి దూరమైపోయి పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ పాపమునకు విరుగుడు, పాపమునకు విముక్తి కలిగించడానికి ఆదిలోనే దేవుడు ఒక ప్రణాళికను, ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఒక స్త్రీ ద్వారా కుమారుని కని ఆయన ద్వారా లోకానికి విముక్తిని కలగజేస్తాననేటువంటి చెప్పినటువంటి మాట. ఆ చెప్పినటువంటి మాటనే పాప ప్రాయశ్చిత్తము కొరకు, పాపమును తీసివేయుట కొరకు చెప్పబడినటువంటి లేఖనాలుగా మనం చూస్తాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన మెస్సయ్య వస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విధానం. ఈ మెస్సయ్య వస్తాడు, ఈయన ఏ విధంగా వస్తాడు అంటే పాపాలను తీసివేయటం కాదు, పశ్చాత్తాపంలోనికి నడిపించడం కాదు, రాజకీయ సంబంధమైనటువంటి ఒక పరిస్థితిలోనికి మమ్మల్ని తీసుకుని వస్తారనుకున్నాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ప్రజల పక్షాన, ప్రజల పాపములో నుంచి వారిని విముక్తి చేయడానికి, ప్రజల యొక్క పాప పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకుని రావడానికి దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన జీవితంలో, తన లక్ష్యంలో, తాను వెళుతున్నటువంటి మార్గంలో ఆయన సంకల్పిస్తున్నటువంటి సంకల్పం ఏమిటంటే రక్షణ అనేది మానవునికి అవసరం. ఈ రక్షణ అనేది ఏ విధంగా కలుగుతుంది అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ రక్షణ అనేది కలగడానికి ఆయన లేఖనాలే మాదిరి. ఆయన లేఖనం ఏమి చెప్తూ ఉంటుంది, ఆయన వాక్యం ఏమి బోధిస్తూ ఉంటుంది, ఆ బోధించబడినటువంటి వాక్యం ఏ విధంగా హెచ్చరిస్తుంది, ఆ హెచ్చరిస్తున్నటువంటి వాక్యం ద్వారా ఏ విధంగా మార్పు కలిగి జీవించగలుగుతున్నారు. ఇశ్రాయేలు జీవితంలో ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, నాయకుల ద్వారా అనేక విధాలుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆయన మాటనే ఒక లేఖనం, ఆయన మాటనే ఒక వాక్యం.
ఆ వాక్యాల ద్వారా వారు బలపరచబడి ఉన్నారు. ఆ వాక్యాలను ఆలకించలేనప్పుడు బలహీనులైపోయి ఉన్నారు. ఆ విధంగానే ఇశ్రాయేలు ప్రజలు కూడా గత వారంలో జరుపుకున్నటువంటి ఈస్టర్ సందర్భాన్ని లేదా గుడ్ ఫ్రైడే సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లేఖనాలను వారు అంగీకరించలేకపోయినా, లేఖనాలను వారు పరిశోధించలేకపోయినా, అనగా లేఖనాల్లో ఉన్నటువంటి అంతర్యాన్ని వాళ్ళు గమనించలేకపోయినారు. కాబట్టి లేఖన నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించినారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపినాడు అనేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే వీరు అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా సందర్భంలో మనం చూస్తాం. సువార్తలలో ఏమంటారంటే, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇటు వడ్లవాడైనటువంటి యోసేపు కుమారుడు కాదా, లేదా ఈయనకు సహోదరులు లేరా అనేటటువంటి మానవ సంబంధమైనటువంటి కోణంలోనే ఈయనను ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ లేఖనాలు ఆయన గురించి బోధిస్తూ ఉంటున్నాయి అనేది గ్రహించలేకపోతున్నారు. లేఖనాలు ఆయన గురించి బోధిస్తున్నటువంటి బోధనలు మనం చూసినట్లయితే, యోహాను భక్తుడు తన సువార్తలో మొట్టమొదటిగా రాస్తూ ఆయన అంటున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తుంది. అనగా లేఖనాలలో ప్రభువు ఎక్కడ ఉన్నాడు అనేది విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంతేకాకుండా దేవదూతలు కూడా జ్ఞాపకం చేస్తారు. లూకా సువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో అక్కడ కూడా వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఆయన కృష్ణులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. అంతేకాకుండా ఇంకొక మాటలో, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అనేటటువంటి, అనగా ప్రభు అనేటటువంటి విషయాన్ని లేఖన నెరవేర్పుగా దూతలు కూడా తన సాక్ష్యాన్ని ఇవ్వగలిగినారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ కూడా లేఖనాలను బోధిస్తూ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నారంటే, ఇదిగో ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని 4 సువార్తలను మనకు బోధించబడ్డాయి. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉంటున్నాను అనేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా బాప్టిజం ఇచ్చడి యోహాను కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడైతే ఆదాము ద్వారా పాపము లోకంలోకి సంక్రమించిందో, ఆ పాపమునకు అంతటికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించాలి. ఆయన జన్మించడం ద్వారా, ఆయన జీవించి సువార్త ప్రకటించడం ద్వారా, లేఖనాలను మళ్ళీ ఆలోచన కలగజేయడం ద్వారా, ఆ విశ్లేషణ జరిగించడం ద్వారా వారిలో ఒక అవగాహన కలిగించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ విధంగా వారిని హెచ్చరించినటువంటి అనేక సందర్భాలలో జ్ఞాపకం చేస్తారు. మీరు లేఖనములలో కానీ దేవుని శక్తిని కానీ గ్రహించలేకపోతూ ఉంటున్నారు. చాలా మంది నేటికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం లేఖనాలను చదువుతూ ఉంటాం, దాని ఆంతర్యాన్ని జ్ఞాపకం చేస్తాం. లేఖనాలను చదువుతూ ఉంటాం, దాన్ని అనుసరించి నడవలేకపోతూ ఉంటాం. లేఖనాలను చదువుతూ ఉంటాం, దాన్ని అనుసరించి మన క్రియలు జరిగించలేకపోతూ ఉంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే వీరికి అడ్డంగా ఉన్నది ఎవరు అంటే క్రీస్తు, ప్రధాన యాజకులు, నాటి రాజు. వీరందరూ కలిసి ఆయన మరణానికి అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనాల ప్రకారం ఆయనతో మాట జ్ఞాపకం చేస్తారు. ఏంటంటే, తాను మరణించి అన్యులకు అప్పగించబడి, హింసింపబడి, కొరడాలతో కొట్టబడి, చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాను అనే సత్యాన్ని కూడా లేఖనాలే రుజువుపరుస్తూ ఉంటున్నాయి. ఈ విధంగా రుజువుపరిచినటువంటి లేఖనాలను పరిశోధించలేక మనం దేవుని అంగీకరించలేకపోతూ ఉంటున్నాం. రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుని మనం క్రీస్తుగాను ప్రభువుగాను అంగీకరించాలి అంటే లేఖన పరిశోధననే మనల్ని అంగీకరింపచేస్తూ ఉంటుంది. లేఖనాలు ఏ విధంగా దేవుని గురించి జ్ఞాపకం చేస్తున్నాయి, లేఖనాలలో దేవుని చిత్తం ఏమై ఉంది, లేఖనాల ద్వారా ఈ సృష్టిలో జరిగించవలసినటువంటి ఆయన కార్యములు ఏమై ఉన్నాయి అనేది లేఖనాలను పరిశోధించడం ద్వారానే మనకు తెలుస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే లేఖనాలు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం లేదా 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయంలో మనం చూసినట్లయితే 11వ వచనం ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, తను ఎందరు అంగీకరించును వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినటువంటి మాట. అనగా ఆయన వారి దగ్గరికి వచ్చినాడు, తను ఎన్నుకున్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చినాడు, తాను నడిపిస్తున్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చినాడు. కానీ వారు అంగీకరించలేకపోయినారు. వారు లోక సంబంధమైనటువంటి మెస్సయ్య గురించి చూస్తున్నారు, కానీ పరలోక సంబంధమైనటువంటి మెస్సయ్యగా ఆయన వచ్చినారు. ఆయన శరీర సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టినటువంటి మనుషులను ఆత్మ సంబంధమైనటువంటి విషయాలపైన ఆయన దృష్టి పెట్టాలని ఆలోచన కలిగించినారు. అందుకే ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆయన ఎదుర్కొన్నటువంటి బాధలు, ఈ లేఖనాలను పరిశోధించలేనటువంటి విషయాలను బట్టే ఆయన సిలువకు అప్పగించబడినట్లుగా మనం చూస్తాం. అందుకే లేఖనాల ప్రకారం తండ్రి నాయందు నుండి మాట్లాడుతున్నాడని మాట్లాడతాడు. తండ్రి లేకుండా నేను ఏది చెయ్యలేను అంటాడు. తండ్రి నీవు ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించినావు, ఆ కార్యాలను నేను నెరవేర్చున్నాను, నీ చిత్తము నెరవేర్చి ఉన్నాను అని ప్రధాన యాజకుని ప్రార్థన ద్వారా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన మొత్తంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనగా లేఖనాలను గ్రహించకపోవడం ద్వారా మనల్ని మనము ఎంతో బలహీనులుగా చేసుకుంటూ ఉంటున్నాం. లేఖనాలను అంగీకరించడం ద్వారా మన ఆత్మీయ స్థితి ఇంకా అంతకంతకు బలపడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే అపోస్తులైనటువంటి పౌలు కొలసీలకు రాస్తూ ఆ పత్రిక ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈయన కూడా బాబు నిష్ట కలిగినటువంటి యూదుడు, ఆయన చంపివేస్తుంటే స్టెఫేనుకు సాక్షిగా ఉన్నటువంటి యూదుడు. అలాంటి వాడు దేవుని యొక్క ఆ ప్రత్యక్షతకు గురి చేయబడి, ఆ ప్రత్యక్షత ద్వారా తన యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితం వెళ్ళిపోయి విడుదల ప్రకటించబడి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలోకి వచ్చినారు. దేవుని లేఖనాలను మనం మానవ దృష్టితో, మానవ కోణంతో ఆలోచిస్తే ఎప్పటికీ కూడా దాని ముగింపును దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించలేము. కానీ దైవ సంబంధమైనటువంటి ఆలోచనతో ఆలోచించినప్పుడే దైవ నిర్ణయం ఏమైందో తెలియజేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ లేఖనాలను గురించి ఆ కొలసీలకు, ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి అందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను అనేటటువంటి మాట జ్ఞాపకం. ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరం కూడా ఉన్నటువంటి శాసనాలను గైకొనడం ద్వారానే, ఉన్నటువంటి లేఖనాలను శిరస్స వహించడం ద్వారానే ఆయన యొక్క అంగీకృతమైనటువంటి అనేకులకు రక్షణకరమైనటువంటి అనేకులకు స్వేచ్ఛ జీవితంలోనికి నడిపించేటటువంటి జీవితంలో జీవించగలుగుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన కొంత మాట జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు, మన 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నవలెనని తండ్రి అభిష్టమై. తండ్రి చిత్తం ఏమైందంటే లేఖన నెరవేర్పుగా క్రీస్తు లోకంలోకి రావాలా, క్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన శిలువ మరణం చెందాలా, శిలువ మరణం ద్వారా వారి పాపాలకన్నిటికీ ప్రాయశ్చిత్తం కలిగించి ఆ ప్రాయశ్చిత్తం ద్వారా తనను అంగీకరించుకునేటటువంటి బిడ్డలుగాను, తనను అంగీకరించేటటువంటి వ్యక్తులుగాను ఆయన సమాధానపరుచుకున్నట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకొక మాట ఏమంటున్నాడంటే 21వ వచనము, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచి. ఎంత గొప్ప విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లేఖనాల ప్రకారం ఆయన ఏం చేయాలా? పరిశుద్ధులుగా మనల్ని చేయాలా, నిర్దోషులుగా మనల్ని చేయాలా, నిరపరాధులుగా మనల్ని దేవుడు నిలవబెట్టాలా. ఆయన జీవించినటువంటి జీవితం కూడా అంతే. మన విశ్వాసంలో లేఖనాలు మనల్ని ఏం చేయాలా? నిరపరాధులుగా బతికించాలి, నిర్దోషులుగా బతికించాలి, పరిశుద్ధతలోనికి నడిపించాలి. ఇలాంటి జీవితం మనం అంగీకరించాలని దేవుని చిత్తమైంది. కొలస్సీ సంఘాన్ని బట్టి కూడా పౌలు ఆ విధంగా సంతోషిస్తున్నట్టుగా ఈ 1వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే జ్ఞాపకం చేస్తున్నాం. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మీ విశ్వాసమును బట్టి నేను ఆనందిస్తున్నాను. కానీ ఈ విశ్వాసం ఏ విధంగా ఉండాలి అంటే చదవబడినటువంటి వాక్య భాగంలో చివరి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి
మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమును నిలిచి ఉండి ఎడలా ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైనా ఆ లేఖనాలను బోధించడానికి, ఆ లేఖనాలలో ఉన్నటువంటి మంచి వార్తను అందించడంలో నేను ఒక పరిచారకుడనైనా. ఏ విధంగానైతే మీరు ఈ నిరీక్షణ నుంచి తొలగిపోకండి. లేఖనాల నుంచి మనం ఎప్పుడు కూడా బయటికి ఆలోచన చేయకూడదు. దేవుని వాక్యములకు దూరంగా ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. కానీ నేడు అనేక మందిని మనం చూస్తే క్రీస్తును ప్రభువుగాను దేవునిగాను అంగీకరించడంలో లేదా ప్రకటించడంలో, లేఖనాలను ఉన్నట్లుగా బోధించడంలోనూ ఎంతో మంది బోధించేవారు కావచ్చు, వింటున్నటువంటి వారు కావచ్చు, ఎన్నో విధాలుగా తడబాటు పడుతున్నట్టు చూస్తాం. పౌలు బోధిస్తున్నప్పుడు ఆయన గురించి ఒక సంఘం జ్ఞాపకం చేస్తుంది. ఆయన బోధిస్తున్నటువంటి బోధలు అలా ఉన్నవా లేవా అని వారు తిరిగి పరిశీలన చేసుకొని దేవుని వెంబడించినారు. లేఖనాలలో ఉన్నటువంటి సత్యం మరి. అందుకే ఆయన లేఖనాలను బట్టి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు ఆమెతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటున్నప్పుడు 25వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్న 4వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప సత్యం అని. లేఖనాల గురించి సమరయ స్త్రీ కూడా ఆలోచన కలిగి ఉంది. కానీ ఆమె లేఖనాలలో ఉన్నటువంటి క్రీస్తును ఆలోచిస్తుంది, కానీ ఆయనే అనేటటువంటి విశ్వాసంలో ఆమె జీవించలేకపోతుంది. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఆమెకు జ్ఞాపకం చేస్తున్నారు, ఆయననే నేను. కాబట్టి ఆమెలో మార్పు కలిగిన జీవితమును బట్టి, ఆమె ప్రకటించిన లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని బోధించిన విధానమును బట్టి ఆమె తన గ్రామానికి వెళ్ళి ఆమె లేఖనంలో చెప్పబడినటువంటి క్రీస్తును నేను చూసి ఉన్నానని ప్రకటించబడినప్పుడు 42వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకుని ఉన్నామని ఆ గ్రామం అంతటి కూడా ఆ లేఖనాలలో ఉన్నటువంటి క్రీస్తును, ఆ లేఖనాలు పరిశోధించినటువంటి ఆ క్రీస్తును, లేఖనాలు తెలియజేస్తున్నటువంటి ఆ క్రీస్తును తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదమ్మా, మేము మా మట్టుకు మేము విని ఇదిగో ఈయన నిజముగా లోకరక్షకుడు అని మేము నమ్ముకుంటున్నాం, మెస్సయ్యాని మేము నమ్ముకుంటున్నాం, ప్రభువుగా దేవునిగా మేము అంగీకరిస్తున్నాము అని వారి యొక్క విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దేవుని బిడ్డ 2వదిగా జ్ఞాపకం చేస్తుంది, లేఖనాలను పరిశోధించడం ద్వారానే క్రీస్తును మనం అంగీకరించగలుగుతాం. లేఖనాలు లేకుండా మనం క్రీస్తును అంగీకరించలేము. లేఖనాలు ఏ విధంగా బోధిస్తున్నాయి, ఎవరి కొరకు బోధిస్తున్నాయి, ఎందుకు బోధిస్తున్నాయి, దాని ద్వారా మనకు వచ్చేటటువంటి ఏమిటి అనేది జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు, నా నామమున మీరు నన్నేమి చేయడం నేను చేతులను సెలవిచ్చిన. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆయన వచ్చిన వారు, ఆయన సెలవిచ్చిన వారు ఎవరు ఆయనను అంగీకరించలేదు, లేఖనాలను పరిశోధించలేదు. కానీ పరిశోధించగలిగిన వారు ఆయన అంగీకరించినారు. ఆయన అంగీకరించిన వారు ఆయన నామాన్ని ప్రకటించగలిగినారు. ఆయన నామాన్ని ప్రకటించగలిగిన వారు లేఖనాల కొరకు అపసాక్షులుగా జీవించగలిగిన. ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 3వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ విషయం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, క్రీస్తుని ప్రభుగా దేవునిగా అంగీకరించాలి అంటే మొట్టమొదటిగా మన విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు ఏమై ఉన్నాడనే విశ్వాసం, ఆ దేవుడు ఏమై ఉన్నాడనే విశ్వాసం ఉండాలా. రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆ దేవుని యొక్క గురించి లేఖనాలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయని పరిశోధించగలగాల, పరిశోధించిన ద్వారా అంగీకరించగలగాల. 3వది జ్ఞాపకం చేసి చదవబడినటువంటి వాక్య భాగంలో సువార్తల పాఠం మనం జ్ఞాపకం చేసినటువంటి సత్యం, మానవ జీవితంలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సహవాసము ఎడబాటు వచ్చింది అంటే అక్కడ ఎన్నో అనర్థాలు జరుగుతాయి, ఎన్నో అపవాదులు వస్తూ ఉంటాయి, ఎన్నో అసహనాలు వస్తూ ఉంటాయి. ఆ ఎడబాటు అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనకు తీసుకొని వస్తూ ఉంటుంది. అల్ప విశ్వాసంలోనికి, అవిశ్వాసంలోనికి, మనల్ని అనుమానంలోనికి తోసివేస్తూ ఉంటుంది. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సహవాసములో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సహవాసమును మళ్ళీ తిరిగి పునర్నిర్మించడానికి, ఎక్కడైతే దైవ మానవ సంబంధం సహవాసం కోల్పోయిందో, ఎక్కడైతే దైవము మానవుడు కలిసి జీవించేటటువంటి ఆ పరిస్థితి, ఆ స్వరూపము, ఆ పోలికలు కోల్పోయినాయో, తిరిగి ఆ పోలికలు, ఆ స్వరూపాలు తీసుకుని రావడానికి
క్రీస్తు ప్రభుల వారు ఆయనే యోహాను భక్తులు సెలవిచ్చినట్లుగా 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం ప్రకారంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంది. అంతేకాకుండా ఎవడు ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడై ఆయనను బయలుపరచు. సహవాసము అనేది దైవ మానవ సంబంధాలను పెంపొందిస్తూ ఉంటుంది. సహవాసం అనేది మనుషుల మధ్యన మనుషులకు ఐక్యతను పెంపొందిస్తూ ఉంటుంది. అసమానతలను తొలగిస్తూ ఉంటుంది. అవిధేయత జీవితాన్ని తొలగిస్తూ ఉంటుంది. సత్యమును నిలకడగా ఉంచగలుగుతూ ఉంటుంది. ఈ సహవాసంలో నుంచి కోల్పోయినటువంటి మన జీవితాన్ని పాపంలోనికి నెట్టివేయబడి పరిశుద్ధతను పొందుకోలేనటువంటి లేదా సహవాసంలో నుంచి దూరం చేయబడి అపవిత్రతలో నుండి పవిత్రుని మనం చేరుకోలేనటువంటి జీవితంను బట్టి ఆయనే ఈ లోకానికి వచ్చి మానవుడిగా శరీరము ధరించి ఆయన ఈ లోకంలో జన్మించి జీవించి ఆయన బోధించి మరణించి పునరుత్థానుడై తిరిగి తన సహవాసమును మనకిచ్చినాడు. ఆ సహవాసమును మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఇవ్వను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి. వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును కైకొని ఉన్నారు అనేటువంటి వారిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అనగా మానవులతో దేవుడు ఏ విధంగా సంబంధం కొనసాగించుకున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో లేదా ఆయన శిష్యుల జీవితంలో ఆ పరిస్థితులను మనం చూసినట్లయితే 3.5 సంవత్సరాల పరిచర్య కొనసాగించినాడు. 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. తన జీవితంలో వచ్చింది, కార్యములు చేస్తుంది, మరణించింది, తిరిగి లేచేది అన్ని కూడా ఏది కూడా దాచబడకుండా సంపూర్ణంగా తెలియజేసినాడు. అయినప్పటికీ అల్ప అవిశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మరణం తర్వాత భయంకర పరిస్థితుల్లోనికి అనగా దాచుకునేటటువంటి దాపరికంలోనికి వెళ్ళిపోయిన వారిని మనం చూస్తాం. అలాంటి సందర్భంలోనే ఈ యొక్క దిద్దుమ అంటుపడినటువంటి ఈ తోమా పరిస్థితిని మనం చూస్తాం. ఆయన పునరుత్థానమైనటువంటి విషయాన్ని ఆ పునరుత్థానం దినం మీద నమ్మలేక వచ్చే వారం తర్వాత అనగా ఈ దినమున వారం 8 దినముల తర్వాత ఆయన తనను బయలుపరచుకోవచ్చే కొనే అవకాశం దేవుడు మళ్ళీ సంకల్పించి ఉన్నాడు. ఎందుకంటే ఎవరు ఆయన సహవాసం నుంచి దూరం చేయబడకూడదు. ఎవరు ఆయన చిత్తమును నుంచి దూరం వెళ్ళిపోకూడదు. ఎవరు పాపంలోనే మరణించకూడదు. ఎవరు అపవిత్రతలోనే బ్రతకకూడదు. ఎవరు అణచివేయబడుతున్న పరిస్థితుల్లో ఉండకూడదు. అనేకుల కొరకు సహవాసము ఐక్యతను పెంపొందించాలా, దాని కొరకు జీవించాలనేది దేవుని చిత్తము. అందుకే ఆయన అంటాడు, నేను ఆయనను చూడాలి అంటే ఆయన ప్రక్కలో నేను వేలు పెట్టాలి, ఆయన గాయాలను నా వేలు పెట్టాలా, అప్పుడే నేను నమ్ముతాను అనేటటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన అవిశ్వాసమును బట్టి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి నడిపించడానికి ఆయన తను ప్రత్యక్షపరచుకొని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీవే తరువాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండుమని. ఎప్పుడైతే శిష్యులతో అందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు బలంగా ఉండగలిగినాడు. ఐక్యత లేదు అనగా సవాసంలో నుంచి ఒకడు వేరు చేయబడ్డాడు ఏదో పనులు. ఆ విధంగా ఆయన దూరం చేయబడ్డ విషయాన్ని బట్టి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినాడు. సహవాసంలో నుంచి అనగా దైవ సంబంధమైనటువంటి సహవాసంలో నుంచి మనం దూరం చేయబడిన కొలది మనలో అవిశ్వాసం పెరిగిపోతుంది, అపనమ్మకం పెరిగిపోతుంది, సహనం లోపిస్తూ ఉంటుంది. దేవునికి దూరం చేయబడతాం, సొంత వాళ్ళకు దూరం చేయబడతాం, సంబంధాలకు దూరం చేయబడతాం, అనేక బలహీనతలకు లోనవుతూ ఉంటాం, ఒకరికి ముఖరం ద్వేషించుకునే పరిస్థితిలోకి వస్తాం. ఆ విధంగానే ఈయన నమ్మలేనటువంటి పరిస్థితిలోకి వచ్చిన, అందుకే ఈయనకు నమ్మకం కలిగించడానికి ప్రభువుగా లేదా దేవునిగా అంగీకరింప చేయడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు తోమా నోట్లోకి వచ్చినటువంటి మాటలు సాదృశ్యం. ఆయన అంటున్నాడు, తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని. అందుకు యేసు అంటున్నాడు, నేను చూసి నమ్మినవారు, చూడక నమ్మినవారు ధన్యుడని సెలవిస్తూ ఉంటున్నాడు. నిజమే దేవుడు, మనం చూసిన యెహోవా క్రియలను ఎన్నిటిని గ్రహించిన
మనం ఆయన అంగీకరించడంలో అనేక సార్లు పొరపడుతూ ఉంటాం. మనం అనుకుంటాం, నేను దేవునితో సహవాసంతోనే ఉన్నాను, పొద్దున ఉదయం లేచింది సాయంత్రం వరకు నేను ప్రతిదినం ప్రార్థన చేస్తుంటున్నాను, ప్రతిదినం లేఖనాలు చదువుతుంటున్నాను, ప్రతిదినం దేవునితో నేను స్మరణ చేస్తూ ఉంటున్నాను అని అనుకుంటాము. కానీ మన సహవాసము ఎడబాటుకి ఏమన్నా దారితీస్తుందేమో. ఎందుకంటే అపవాది వాని కుతంత్రాల ద్వారా, వాని ఆలోచనల ద్వారా మనల్ని విభజించాలని ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి నేడు కూడా చాలా మంది లోకంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అనేక రుగ్మతలు లేదా అనేక అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే అనుమానం అనేది మనిషిని కుదురుగా ఉంచనీయలేదు. అందుకే ఒక నానుడి మన జ్ఞాపకం చేసి అనుమానం పెరుగుతూ ఉంటారు. ఒక భూతంతో పోలుస్తారు. అనుమానం వచ్చింది అంటే అది ఎక్కడికి పోయినా అది మనకు సక్సెస్ కాలేదు. అనుమానం ఉన్నప్పుడు ఎంత నిష్ట కలిగినటువంటి లేదా ప్రఖ్యాతి కలిగినటువంటి డాక్టర్ దగ్గరకు పోయినా మనకు నయం కాదు. కానీ అనుమానము లేనప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చినా కానీ దాని దగ్గర మంచి అయిపోతుంది ఆరోగ్య డాక్టర్ దగ్గర. అనుమానం అనేది వ్యక్తి పైన ఎంతగా ఉంటే అంతగా దూరం చేయబడతాం సహవాసం. ఆ వ్యక్తి పైన ఎంతగా నమ్మకం ఉంచగలిగితే అప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అందుకే చాలా మంది నేను ఈయన దగ్గరికి పోతేనే బాగవుతుంది, ఈయన దగ్గరికి పోతేనే బాగవుతుంది అని చాలా మంది మనం అనుకుంటాం. డాక్టర్ని వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాం. అనగా వారి పరిస్థితులను బట్టి, మన నమ్మకాన్ని బట్టి మనం ఆ విధంగా అంగీకరిస్తూ ఉంటాం. నేడు కూడా మన జీవితాలను మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క అంశం ద్వారా క్రీస్తే ప్రభువు మరియు దేవుడని అంగీకరించుట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడం ద్వారా అంగీకరించినారు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి రాగలిగినారు. ఇదిగో యేసు క్రీస్తును లేఖనాలలో ఏమై ఉన్నాడో తెలుసుకోలేకపోవడం ద్వారా క్రీస్తును శిలువ మరణానికి అప్పగించినారు. లేఖనం ప్రకారం నేను తిరిగి వచ్చినాను, లేఖనాల ప్రకారం నేను మరణించి మళ్ళీ పునరుత్థానుడైన క్రీస్తు తను తాను బయలుపరచుకోవడం ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని దేవుని సమాధానపరిచినాడని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మూడవది, ఆయనకు సహవాసం ఉండడం ద్వారానే ఈ అంగీకరించబడినటువంటి బ్రతుకు అనే జీవితం అనేది దేవునికి అంగీకృతంగా ఉంటుందనేది శిలువ మరణంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. తండ్రి అనేటటువంటి బోధన నుంచి బోధించి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా తండ్రిని గురి తప్పకుండా సహవాసం విడిచిపెట్టకుండా ఆయన జీవించినటువంటి జీవితమే మనకు సాదృశ్యం. నేను క్రైస్తవ విశ్వాసులుగా ఇదిగో దైవ మానవ సంబంధాలను పెంపొందించేవారిగా, మానవులతో ఐక్యత పెంపొందించేవారిగా నివసిస్తున్నటువంటి క్రైస్తవేతరులను ఎవరమైనా మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా, నీ దేవుని ప్రేమించాలా అనేటటువంటి దైవ భయం ఉన్నవారు మానవ భయంలో జీవించగలుగుతారు, మానవుని ప్రేమించగలుగుతారు. అలాంటి కృపలో మనం జీవించాలని, అలాంటి విధంగా అనేకులకు ఆదరణ కలిగించేటటువంటి మాటలు, అనేకులను బలపరిచేటటువంటి మాటలు, అనేకులను నిరీక్షణలోకి నడిపించేటటువంటి మాటలు ఈ దినములలో చాలా ప్రాముఖ్యమని. ఎందుకంటే చాలా మంది కరోనా అనేటటువంటి వ్యాధి ద్వారా బాధపడుతూ భయకరమైనటువంటి పరిస్థితులను వెళ్ళిపోతున్నారు. వారికి మనం ఇచ్చేటటువంటి సందేశం, విశ్వాసంతో ఉండండి, ఒక దినమున కార్యం జరుగుతుంది. నమ్మకంతో ఉండండి, ఆ కార్యములు జరిగించేటటువంటి ఆ క్రియ జరుగుతుంది. ఆ క్రియ జరగడం ద్వారా మనం తిరిగి అన్ని సహవాసంలో మనం పెంపొందించగలుగుతాం, బలపరచగలుగుతాం. ఒకరిని ఒకరము ఆప్యాయతతో పలకరించుకునేటటువంటి రోజు వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి, హెచ్చరించడానికి, బలపరచడానికి, ఆదరణ కలిగించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ, ఆ విధమైనటువంటి బ్రతుకులోకి అనేకులను నడిపిస్తూ, ఆ విధంగా సాధనాలుగా మన ఉన్నతకు ప్రియక దేవుడు మనం దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. క్రీస్తే ప్రభువు మరియు దేవునిగా అంగీకరించుట అనే అంశం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దీవెనలు, ఆశీర్వాదాలను కలిగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. నేను విశ్వాసంతో అంగీకరించలేకపోవడం ద్వారా వారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారని, నీ లేఖనాలను పరిశోధించడం లేకపోవడం ద్వారానే వారి యొక్క బలహీనతలోనికి, తమ స్వంత నిర్ణయాలలోనికి వెళ్ళిపోయి కష్టాల పాలవుతూ ఉంటున్నారేమో. వారు నీతో సహవాసం చేయలేకనే దూరం చేయబడుతూ అపవాది క్రియలకు లోనవుతూ ఉంటున్నారేమో. ప్రతి బిడ్డను మీరు బలపరచమని, విడిపించమని, నడిపించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇటు వాక్యమును బోధించడంలో ఈ దాసుడమైనటువంటి నాకు సహాయం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ
ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డకు ఆదరణను, ఓదార్పును, సమాధానము, సంతోషము తోమాను పలకరించిన విధంగా వారి జీవితాలను కూడా మీరు పలకరించి నిరుత్సాహంలో నుంచి ఉత్సాహంలోనికి, సంతోషంలోనికి నడిపించి అనేక రుగ్మతల నుంచి, బాధల నుంచి విడిపించమని, ప్రత్యేకంగా లోకమును భయంకర పరిస్థితులను తీసుకుని వెళ్తున్నటువంటి ఈ కరోనా అనేటటువంటి వ్యాధిలో నుంచి విశ్వాసం ద్వారా జయించుటకును, లేఖనాల ద్వారా దానిని గ్రహించుటకును, సహవాసం ద్వారా దానిలో నుంచి బయటకు పడుటకును ఈ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధం ప్రార్థించి అడుగు వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయి, మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. అవును. మన పరమతండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మనతో సహవాసం చేస్తూ మన ప్రతి బలహీనతను తీసివేస్తూ దేవునితో ఐక్యపరుస్తూ మనలో ఉత్సాహమును, నిరీక్షణను కలగజేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సార్వత్రిక సంఘమంతటికి తోడునే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నమస్తే.